చందమామ కథ. రాసిపెట్టిన వరుడు. పూర్వం ఉగ్రసేన మహారాజుకు మాధవి అని ఒక్కతే కూతురుండేది. ఆమె అపూర్వమైన సౌందర్యవతి. అందుచేత ఆ పిల్లకు పెళ్లి చేయవలసిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజుకు తీరని బెంగ పట్టుకున్నది. ఇంత అందగత్తెకు తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడు? కాకి ముక్కుకు దొండపండు కట్టినట్టుగా మాధవిని సామాన్యుడికిచ్చి ఎలా పెళ్లి చేయటం? ఉగ్రసేన మహారాజు దేశదేశాల రాజకుమారుల పటాలు తెప్పించి చూశాడు. వారిలో ఒక్కరూ మాధవి కాలి గోరికి పోలేటట్టు కనపడలేదు. చివరకాయన తన మంత్రి అయిన సుబుద్ధితో, మంత్రి, అమ్మాయికి తగిన వరుడు దొరికే ఉపాయమేది అని అడిగాడు. మహారాజా, రాజకుమారుడే కావాలని ఏమిటి? అమ్మాయి గారికి సరివచ్చే అందగాడు ఎవడు కనిపించినా వివాహం జరిపించుదాం అన్నాడు మంత్రి. అది మొదలు రాజుగారు అందగాళ్ల కోసం దేశం నలుమూలలా వెతికించాడు. అందచందాలు గల యువకులు చాలామంది కనిపించారు గాని వారిలో ఒక్కడు మాధవికి భర్త కాదగినవాడు కాడు. రాజుగారి విచారం మరింత అయింది. ఒకనాడు ఆయన నిద్రపోతుండగా ఒక చిత్రమైన కల వచ్చింది. ఆ కలలో బ్రహ్మదేవుడు కనిపించి, పిచ్చివాడా, నీ కుమార్తె పెళ్లి కోసం ఎందుకు ఆరాటపడతావు? దాని కాబోయే భర్తకు నేను అదివరకే ముడివేసి ఉంచాను అన్నాడు. దేవా, ఆ వరుడెవరు? వాడి పేరేమిటి అని రాజు బ్రహ్మను ఆత్రంగా అడిగాడు. వాడి పేరు కురరవట్ అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. రాజు నిద్రలేచినాక కల జ్ఞాపకం ఉన్నది కానీ మాధవికి కాబోయే వరుడి పేరు మర్చిపోయాడు. అది మనిషి పేరులాగా కూడా ఆయనకు తోచలేదు. కల వచ్చి కూడా ప్రయోజనం లేకపోయింది. మరికొన్నాళ్ళు గడిచాక రాజుకు బ్రహ్మ మళ్ళీ కలలో కనిపించి, నీ అల్లుడు అదివరకే నిర్ణయమయ్యాడని చెప్పానుగా, ఇంకా ఎందుకు విచారిస్తున్నావు అని కోప్పడ్డాడు. దేవా, ఆ అల్లుడి పేరేమిటి అన్నాడు రాజు ఎంతో భక్తిగా. కురరవట్ అని చెప్పి బ్రహ్మ మాయమయ్యాడు. రాజుకు ఈసారి ఈ విడ్డూరమైన పేరు జ్ఞాపకం ఉన్నది. మర్నాడు తెల్లవారగానే ఆయన సుబుద్ధితో, మంత్రి, మన అమ్మాయికి కురరవట్ భర్త అవుతాడట. బ్రహ్మదేవుడు స్వయంగా కలలో చెప్పాడు. అటువంటి పేరు గల వాళ్ళు ప్రపంచంలో ఉంటారనుకోను. అయినా ఎక్కడన్నా ఉంటే పట్టి తెప్పించు. వాడు అన్ని విధాలా అమ్మాయికి తగిన వరుడై ఉండాలి. లేకపోతే బ్రహ్మదేవుడు అమ్మాయి పెళ్లి విషయమై ఇంత శ్రద్ధ తీసుకోడు అన్నాడు. మహారాజా, ఈ పేరు చాలా రహస్యంగా ఉంచండి. లేకపోతే ఎవరో ఒకడు ఇదే పేరు చెప్పుకొని అమ్మాయి గారిని పెళ్లాడేయగలడు అని మంత్రి హెచ్చరించాడు. తర్వాత ఆయన కొందరు తెలివిగల దూతలను ఏరి, మీరు దేశమంతటా తిరిగి విడ్డూరమైన పేర్లు గల వారుంటే ఆ పేర్లు వారుండే చోట్లు రాసుకురండి అన్నాడు. వారు బయలుదేరి వెళ్ళి అనేక విడ్డూరమైన పేర్లు రాసుకువచ్చారు. వారిలో ఒకడు కురరవట్ అనే పేరు రాసుకువచ్చాడు. అది చూసి మంత్రి నిర్ఘాంతపోయి, ఎవడు వీడు, ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. వాడొక కోయ కుర్రవాడు. మన నగరానికి తూర్పుగా ఉన్న అరణ్యంలో చూశాను అన్నాడు దూత. సుబుద్ధి వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మీరు చెప్పిన పేరు గలవాడు ఒకచోట ఉన్నట్టు కబురొచ్చింది. నేను వెళ్ళి వాడి సమాచారం తెలుసుకొని వెంట పెట్టుకొని తీసుకువస్తాను అన్నాడు. రాజు సరేనన్నాడు. 3 రోజులకల్లా మంత్రి తిరిగి వచ్చాడు. ఆయన వెంట ఒక బక్క చిక్కిన కుర్రవాడున్నాడు. వాడి శరీరం కారు నలుపు, తలమీది జుట్టు అట్టలు కట్టుకుపోయి ఉన్నది. వాడి వంటి మీద సరిగా బట్టలు కూడా లేవు. రాజుగారు ఆ కుర్రవాణ్ణి గమనించను కూడా లేదు. ఏం మంత్రి, వరుణ్ణి తెచ్చానంటివిగా, ఒక్కడివే వచ్చావేం? వాడు రానన్నాడా? లేక మనం అనుకున్న పేరు గలవాడు కాడా? బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడవేం అన్నాడు రాజు. సుబుద్ధి హీనస్వరంతో, ఏం చెప్పేది మహారాజా, నా నోటి వెంట మాటలు కూడా రావటం లేదు. మనం అనుకున్న కుర్రవాడు వీడే అంటూ తన వెంట వచ్చిన కోయ కుర్రవాణ్ణి చూపాడు. రాజుగారి ముఖం ఒక్కసారి తెల్లబడి అంతలోనే ఎర్రగా అయిపోయింది. ఆయన కోపంతో, వీడా, వీణ్ణి నాదాకా కూడా తెచ్చావెందుకు? వెంటనే తీసుకుపోయి హతమార్చెయ్యి. బ్రహ్మదేవుడు ముళ్ళు ఏమవుతాయో చూద్దాం, వెంటనే తీసుకుపో అని అరిచాడు. మంత్రి కోయకుర్రవాణ్ణి వెంటబెట్టుకొని తిరిగి అడవికి బయలుదేరాడు. రాజుగారికి కోపం వచ్చిందంటే రాదా? ఆయన మటుకు చూస్తూ
పండులాంటి తన కుమార్తెను ఈ దిష్టిబొమ్మకు ఎలా ఇచ్చి చేస్తాడు? ఇంతకన్నా 1000 రెట్లు అందము ఐశ్వర్యము కలవారినే రాజుగారు తోసిపారేసి ఉన్నాడాయను. అయితే సుబుద్ధికి ఒక్కటే బాధ కలిగించింది. అదేమిటంటే ఈ కుర్రవాడి ప్రాణం అకారణంగా తీయటం. నిజానికి వాడు ఏ పాపము ఎరగడు. తనను చంపమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన సంగతి కూడా వాడికి తెలియదు. వాడికి అరణ్యం తప్ప మరేమీ తెలిసినట్టు లేదు. అరణ్యం వదిలినది మొదలు తిరిగి అరణ్యానికి తిరిగి వచ్చిన దాకా వాడికంతా అయోమయంగానే ఉన్నది. వారిద్దరూ అరణ్యంలో ప్రవేశించగానే వాడికి మళ్ళీ జవం వచ్చింది. వాడు కనిపించిన పళ్ళ చెట్టల్లా ఎక్కి మంచి మంచి అడవి పళ్ళు కోసి తాను తింటూ సుబుద్ధికి కూడా ఇచ్చాడు. అది చూసి సుబుద్ధికి వాడి మీద మరింత దయ కలిగింది. నేను నా చేత్తో వీడి గొంతు కొయ్యలేను, అటు రాజుగారి మాట కూడా దాటటానికి వీలు లేనిది. అందుచేత వీడు చచ్చిపోవటానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు సుబుద్ధి. ఆ ఉపాయం కూడా ఆయనకు త్వరలోనే తట్టింది. ఆయన తల ఎత్తి చూసేసరికి అంత దూరాన వాసుకి కొండ కనిపించింది. ఆ కొండ మీద ఒక పెద్ద సరస్సున్నది. దాన్ని వాసుకి సరస్సు అంటారు. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చిన వారు లేరు. ఆ సరస్సులో కాలు పెట్టిన వారిని వాసుకి అనే గొప్ప సర్పరాజు ఈడ్చుకుపోతాడని ప్రతీతి. సుబుద్ధి కోయకుర్రవాడితో, ఒరేయ్, నీ వల్ల నాకొక చిన్న పని కావాలి. ఆ కనిపించే కొండకు వెళ్ళి దానిమీద ఉండే సరస్సు నుంచి నువ్వు మోయగలిగినంత ఇసుక గులకరాళ్ళు తీసుకొని నా దగ్గరికి రా, నీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు. అందాక నువ్విక్కడే ఉంటావా దొరా అన్నాడు కుర్రవాడు. మనం వెళ్ళామే ఆ నగరానికి రా, ఇదిగో నా ఉంగరం, దీన్ని వేలికి పెట్టుకో. ఆ నగరానికి వచ్చి ఈ ఉంగరం చూపిస్తే ఎవరు పడితే వారు నిన్ను నా దగ్గరికి చేరుస్తారు. ఇందా ఈ కాసు నీ దగ్గర ఖర్చుకు కాను ఉంచు అంటూ సుబుద్ధి తన చిటికెన వేలి ఉంగరం తీసి వాడి మధ్య వేలికి పెట్టి వాడి చేతికొక బంగారు కాసు ఇచ్చాడు. అవి రెండూ తీసుకొని కోయకుర్రవాడు ఉత్సాహంతో వాసుకి పర్వతం కేసి బయలుదేరాడు. అక్కడికి చేరటానికి వాడికి 3 రోజులు పట్టింది. అయితే దారి పొడుగున అరణ్యమే. అరణ్యంలో బతకటం వాడికి ఉగ్గుపాలతో నేర్చిన విద్య. అందుచేత వాడు 3 రోజులు సునాయాసంగా ప్రయాణం చేసి వాసుకి పర్వతం చేరి సరస్సుండే చోటికి ఎక్కాడు. 3 రోజుల ప్రయాణం కన్నా వాడికి ఆ పర్వతం ఎక్కడం శ్రమ అనిపించింది. ఎందుకంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది. చివరకు వాసుకి సరస్సు కనిపించగానే వాడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. వాడు వెనక ముందు చూడకుండా అమాంతం నీటిలోకి దూకి చాలాసేపు ఆనందంగా ఈదులాడాడు. అదృష్టవశాత్తు వాసుకి అనే సర్పరాజు గాని మరొక పాము గాని వచ్చి వాణ్ణి మింగలేదు. సరస్సులో ఈదినంతసేపు ఈది వాడు నీటి అడుగు నుంచి బోలెడంత ఇసుక రాళ్ళు ఒడ్డుకు చేరవేసి దాన్ని తన చొక్కాలోనే మూటగట్టుకున్నాడు. వాడికి 2 విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఎప్పుడూ నల్లగా ఉండే తన చేతులు పచ్చగా అయిపోయాయి. తీరా చూస్తే తన ఒళ్ళంతా పచ్చగా మారిపోయి ఉన్నది. ఇంకొకటేమంటే ఈ సరస్సులో ఉండే ఇసుక రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఆ దొరగారు వీటిని తెమ్మన్నాడు అనుకున్నాడు వాడు. ఇక తాను ఆ పెద్ద మనిషి వద్దకు తిరిగిపోవాలి. అందుకని వాడు సరస్సు ఒడ్డున ఉన్న గుట్టల మీదికి వచ్చి కొండ అవతలి వైపు చూశాడు. కొండ కిందనే ఒక నగరం కనబడింది. వాడు చూసినదే ఒక్క నగరం కావటం చేత ఈ నగరం ఆ నగరమే అనుకుని గబగబా కొండ దిగి సాయంకాలానికల్లా నగరం ప్రవేశించాడు. తన వేలిన ఉన్న ఉంగరం ఎంతమందికి చూపినా ఒక్కరు కూడా గుర్తించలేదు. వాడికి ఆకలి దహించుకుపోతున్నది. మంత్రి ఇచ్చిన కాసు పెట్టి తినుబండారాలు కొనుక్కు తిన్నాడు. తర్వాత వాడు ఆ నగరం వదిలిపెట్టి రహదారిన బయలుదేరి ఇంకొక నగరం చేరాడు. అక్కడ కూడా వాడి దగ్గర ఉన్న ఉంగరాన్ని ఎవరూ గుర్తించలేదు. వాడికి ఆకలిగా ఉన్నది. చేతిలో ఏమీ డబ్బు లేదు. ఈ గులకరాయి ఇస్తే ఎవరన్నా డబ్బిస్తారేమో. గొప్పవాళ్ళు విలువలేని వస్తువులు కోరరు. ఈ గులకరాళ్లకు ధర ఉండవచ్చు. అందుకే ఆ పెద్ద మనిషి వీటిని తెమ్మన్నాడు. ఒక్క చిన్న రాయి అమ్మితే ఇంతలో ఆయన గారికేం నష్టం వస్తుందిలే అనుకొని కోయకుర్రవాడు తన మూటలో నుంచి ఒక చిన్న రంగురాయి తీసి ఒక దుకాణానికి వెళ్ళి దుకాణదారితో, అయ్యా, దీనికి ఏమిస్తారు అని అడిగాడు. దుకాణదారు ఆ రాతికేసి చూసి తర్వాత యువకుణ్ణి ఎగాదిగా చూశాడు. ఈ కుర్రవాడు చూడటానికి పేదగా ఉన్నాడు, కానీ అతని వాలకం చూస్తే బతికి చెడిన రాజకుమారుడులాగా తోస్తున్నది. లేకపోతే ఇంత విలువైన రత్నం ఇతని దగ్గరికి ఎందుకు వస్తుంది అని దుకాణదారు తనలో అనుకొని యువకుడితో
300 కాసులు ఇస్తాను, ఆ పైన నా వల్ల కాదు అన్నాడు. యువకుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. 300 కాసులా అన్నాడతను ఆశ్చర్యంతో. బేరం చెడిపోతుందని దుకాణదారుకు భయం వేసి, పోనీ ఇంకొక 100 ఇస్తాను, ఈ రాయి అంతకన్నా విలువ చేయదు అన్నాడు. దుకాణదారు వేలాకోలం చేస్తున్నాడని యువకుడికి రూఢి అయింది. నాతో వేలాకోలం దేనికిలే, నిజంగా ఏమిస్తావో చెప్పేయి అన్నాడు. అబ్బో, నీతో చాలా పేచీయేనే, 500 కాసులు తీసుకో, ఇంక బేరం ఆడకు అంటూ దుకాణదారు సంచి విప్పి 500 బంగారు కాసులు తూచి యువకుడికి ఇచ్చేశాడు. తన దగ్గర ఉన్న రాళ్ళన్నీ అమ్మితే ఈ లెక్కన 1000 కాసులు వస్తాయని యువకుడు రూఢీ చేసుకున్నాడు. ఆ పెద్ద మనిషి కోసం వెతుకుతూ ఎన్ని ఊళ్ళు తిరగను, ఇంత కష్టపడి తిరిగి ఇదంతా ఆయనకు ఇవ్వటం తప్ప నాకేమి ఉరుగుతుంది. కొద్ది రాళ్ళు అమ్మితే ఈ నగరంలోనే ఇల్లు కట్టుకొని స్థిరపడిపోవచ్చు అనుకున్నాడు యువకుడు. అతను ఆ రోజే బజార్లన్నీ తిరిగి తనకు మంచి దుస్తులు కొనుక్కున్నాడు. క్రమంగా ఒక పెద్ద భవనం కట్టించుకొని రత్నాల రాజు అనే పేరుతో ఆ నగరంలో సుఖంగా జీవించసాగాడు. రత్నాల రాజు అందచందాలను గురించి, సంపదను గురించి ఆ నోటా చెప్పుకోగా ఆ వార్తలు ఉగ్రసేన మహారాజుకు కూడా తెలిసాయి. ఆయన సుబుద్ధితో, మంత్రి, ఇక్కడికి 12 ఆమడ దూరంలో రత్నాల రాజు ఉన్నట్ట, అతనికి వివాహం అయిందో లేదో, అతను అమ్మాయిని చేసుకునేటందుకు పనికి వస్తాడో రాడో చూసి వస్తావా ఏమిటి అన్నాడు. సుబుద్ధి తగిన పరివారంతో బయలుదేరి రత్నాల రాజు దర్శనం చేసుకున్నాడు. ఆ ఇద్దరు ఒకరినొకరు పోల్చుకోలేదు. మా రాజుగారికి మహా అద్భుత సౌందర్యవతి అయిన కూతురున్నది. ఆమెకు మీరే తగిన వరుడని నాకు తోస్తున్నది. వివాహం ఏర్పాటు చేయమంటారా అని సుబుద్ధి అడిగాడు. రత్నాల రాజు సమ్మతించాడు. సుబుద్ధి అతన్ని వెంటబెట్టుకొని తమ దేశానికి తీసుకుపోయి రాజప్రాంగణంలో ఉండే విడిదిలో దింపాడు. రాజుగారు, రాజబంధువులు వచ్చి అతన్ని చూసి, మన మాధవికి ఇంతకంటే మంచి భర్త దొరకడు అన్నారు. రాజుగారికి కూడా అలాగే తోచింది. ఆయన తన మంత్రిని, పురోహితుడిని పిలిచి పెళ్ళికొడుకు జాతకం విచారించి పెళ్లి ముహూర్తం ఏర్పాటు చేయండి అన్నాడు. సుబుద్ధి రత్నాల రాజుండే విడిదికి వెళ్ళి అతనితో, అయ్యా, మీ జాతకం ఉంటే ఇప్పించండి, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ వంశం ఏమిటి, ఆ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం కలిగింది అన్నాడు. అయ్యా, నేను ఒక కోయవాణ్ణి, నన్ను అందరూ రత్నాల రాజు అంటున్నారు కానీ నా అసలు పేరు కుర్రరవట్ అన్నాడు యువకుడు. ఆ మాట వినగానే మంత్రి కొయ్యబారిపోయాడు. ఆ యువకుడు తన వృత్తాంతమంతా చెప్పి తన వేలిన ఉన్న ఉంగరం ఆనవాలు చూపిన తర్వాత సుబుద్ధికి నమ్మకం కుదిరింది. ఆయన వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, కొంప మునిగింది. ఈ రత్నాల రాజే ఆనాడు నేను మీ వద్దకు తెచ్చిన కోయవాడు. ఇప్పుడేం చేద్దాం అంటూ అతడి కథ యావత్తూ చెప్పాడు. రాజు అంతా విని, ఆ ముసలి బ్రహ్మ సామాన్యుడు కాడు. ఆయన వేసిన ముడి విప్పటం నీ తరమా నా తరమా, సుముహూర్తం పెట్టించి అనుకున్న ప్రకారం పెళ్లి జరిపించుదామన్నాడు. ఆ ప్రకారమే రత్నాల రాజుకు మాధవిని ఇచ్చి పెళ్లి చేశారు. ఈ పెళ్లి చూసి హర్షించని వారు లేరు. మొత్తం మీద రాజుగారు గట్టివాడు, తన కూతురికి తగిన వరుణ్ణి 3 లోకాలు వెతికి మరీ తెచ్చాడు అన్నారందరూ. కథ సమాప్తం.